Okay. So coming back to the second part of polarization. మార్నింగ్ మనం చూసిన కాన్సెప్ట్ లో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ క్రిస్టల్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ డేస్ బోత్ ట్రావెల్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఓకే, ఆర్డినరీ డే ఎప్పుడు ఆర్డినరీగా ఉంటుంది, ఆ పేరుని బట్టి గుర్తుపెట్టుకోండి. అందులో స్పెషాలిటీ ఏం లేదు. అంటే మనకు సినిమాలో చూపిస్తారు చూసారా, బాగా చదువుకున్న స్టూడెంట్ అంటే మంచిగా వేరే అవగేషన్స్ కి వెళ్లకుండా బుద్ధిగా చదువుకునే పిల్లోడిని ఎంత లావు కళ్ళద్దాలతో చూపిస్తారు కదా, అతను ఏదో చేతకానోళ్ళగా సినిమాల్లో. సో ఆ టైప్ ఆర్డినరీ డే అంటే. ఓకేనా, యాక్చువల్గా అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు బయట. ఓకే, సినిమాల్లో ఏదైతే వైల్డ్ గా అర్ధరాత్రి ఐఏఎస్ అయిపోయేది ఇలా చూపిస్తారు చూసారా, వాళ్ళు ప్రాక్టికల్ గా ఫెయిల్ అవుతారు. ఓకే, సో ఆర్డినరీ డే ఎప్పుడూ కూడా ఒకే స్పీడ్ తో కన్సిస్టెంట్ గా ట్రావెల్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఫార్మ్స్ ఏ స్పియర్. ఇప్పుడు మీకు పాజిటివ్ క్రిస్టల్ లో ఏది ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది చెప్పండి? ఆర్డినరీ రేస్. వెరీ గుడ్. అదే నెగిటివ్ క్రిస్టల్స్ లో అయితే ఎక్స్ట్రాడినరీ డే, అంతే కదా. యాక్చువల్ గా ఈ పదం మనం వాడుతున్నప్పుడు మార్నింగ్ వంశీతో కూడా అన్నాను, నేను డిస్కస్ చేస్తున్నప్పుడు, పాజిటివ్ క్రిస్టల్స్ లో ఆర్డినరీ డే ఫాస్ట్ గా వెళ్తుంది, లేకపోతే నెగిటివ్ క్రిస్టల్స్ లో ఎక్స్ట్రాడినరీ స్పీడ్ గా వెళ్తుంది అంటే అర్థం ఒక్కో దాంట్లో ఒకటి వేగంగా పరిగెట్టి రెండోది స్లో అవుతుందని అర్థం వస్తుంది. అది కాదు. యాక్చువల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డినరీ డే అనేది ఏ మీడియం అయినా సరే ఎప్పుడు ఒకే స్పీడ్ తో వెళ్తుంది. ఇక్కడ మారేది దేని స్పీడు? ఎక్స్ట్రాడినరీ డే యొక్క స్పీడే మారుతుంది. ఓకేనా. పాజిటివ్ క్రిస్టల్ లో ఏమవుతుందంటే ఎక్స్ట్రాడినరీ డే యొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? ఆర్డినరీ డే ఫాస్ట్ గా వెళ్తుందని చెప్తాం. యాక్చువల్గా ఆర్డినరీ డే ఏమి ఎక్స్ట్రాడినరీతో పోటీ పెట్టుకుని నేను నీకంటే ఫాస్ట్ గా పరిగెడతానని పరిగెట్టదు. ఆర్డినరీ డే అంటే ఆర్డినరీగా ఉంటుంది, దట్స్ ఆల్. ఓకేనా, పోటీ పడే తత్వం ఉండదు దానికి. అలాగే నెగిటివ్ క్రిస్టల్స్ లో ఎక్స్ట్రాడినరీ డే ఫాస్ట్ గా వెళ్తుంది అంటున్నాను, అది కరెక్టే. ఆర్డినరీ డే ఎప్పుడు ఒకే స్పీడ్ లో వెళ్తుంది, దానికంటే ఎక్కువ స్పీడ్ తో ఎక్స్ట్రాడినరీ డే వెళ్తుంది నెగిటివ్ క్రిస్టల్స్ లో. ఓకేనా. సో ఇక్కడ స్పీడ్ పెరగడం తగ్గడం జరుగుతుంది, దేంది? ఎక్స్ట్రాడినరీ డేదే, ఆర్డినరీ డే మాత్రం కాదు. ఓకేనా. తర్వాత ఇంకో ప్రశ్న ఏం అడగచ్చు అంటే, మీకు మార్నింగ్ చెప్పానో లేదా ఓవర్లుక్ అయి ఉంటుంది, మామూలుగా స్నెల్స్ లా అని ఉంటుంది కదమ్మా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. మీకు ఆల్రెడీ చెప్పాను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పినప్పుడు. ఆర్డినరీ డే ఎక్స్ట్రాడినరీ డేలో ఏది స్నెల్స్ లాని ఒబే చేయదు? ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రేస్ లో విచ్ రే డజంట్ ఒబే స్నెల్స్ లా? నా మాట వినిపిస్తుందా లేదా చెప్పండి ఫస్ట్, వినిపిస్తుందా? ఎక్స్ట్రాడినరీ రే సార్. అది కామన్ సెన్సికల్ గా చెప్పేయచ్చు. నేను ఏమంటున్నాను ఇక్కడ, బ్యాడ్ బాయ్ ఎవరు? ఎక్స్ట్రాడినరీ సార్. సో ఎక్స్ట్రాడినరీ డే ఆబ్వియస్ గా అది రూల్స్ ని ఫాలో అవ్వదు, స్నెల్స్ లాని ఒబే చేయదు. అది క్రిస్టల్ ని రొటేట్ చేస్తే అది కూడా రొటేట్ అయిపోద్ది, ఇమేజ్ కూడా. సో అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆకతాయిగా ఉన్న ఒక పిల్లోడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ డే. ఇట్ డస్ నాట్ ఒబే స్నెల్స్ లా, ఏ లాని ఒబే చేయదు అది. ఓకేనా. దాని స్పీడ్ ఒక్కో మీడియంలో ఒక్కోలా ఉంటుంది. పాజిటివ్ క్రిస్టల్లో స్లోగా వెళ్తుంది, నెగిటివ్ క్రిస్టల్లో ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకేనా. అందువల్ల దానివల్ల ఏం ఫామ్ అవుతుందని చెప్పాను? ఒక ఎలిప్సాయిడ్ ఫామ్ అవుతుంది అని చెప్పాను. ఓకే. సో ఈ ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ డేస్ బిహేవియర్ కొంచెం గ్రిప్ ఉండాలండి. ఓకే. సో ఇప్పుడు వేవ్ ప్లేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేవ్ ప్లేట్స్ అంటే రెండు రకాలు, క్వార్టర్ వేవ్ ప్లేటు, హాఫ్ వేవ్ ప్లేటు. ఓకే, మీకు మామూలుగా క్వార్టర్ వేవ్, క్వార్టర్ అంటే తెలుసు కదా, 1/4 కదమ్మా, 1/4. వేవ్ అంటే ఏంటి? ఒక వేవ్ యొక్క లెంగ్త్ ఎంత? లాండా కదా, వేవ్ లెంగ్త్ ని లాండానే అంట కదా. సో క్వార్టర్ వేవ్ మీన్స్ λ/4. అలాగే హాఫ్ వేవ్ అంటే λ/2. మరి వేవ్ ప్లేట్స్ ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పండి, కాల్సైట్ క్రిస్టల్ ఉంది, పాజిటివా నెగిటివా? పాజిటివ్ సార్. కాల్సైట్ క్రిస్టల్ పాజిటివా నెగిటివ్ అని గుర్తు నాకు? నెగిటివ్ సార్. నెగిటివ్ క్రిస్టల్. సో కాల్సైట్ క్రిస్టల్ లో మనం ఒక పరుగు పందెం పెట్టాం.
ఆ పరుగు పందెంలో పాల్గొంటుంది ఇద్దరు. ఒకటి ఎక్స్ట్రాడినరీ డే, రెండోది ఆర్డినరీ డే. ఎవరు గెలుస్తారు? కాల్సైట్ నెగిటివ్ క్రిస్టల్ కదా, ఎవరు గెలుస్తారు ఆ పరుగు పందెంలో? ఎక్స్ట్రాడినరీ రేస్. సో ఎక్స్ట్రాడినరీ డే ఏమో ముందు పరిగెట్టేస్తుంటది, ఈ ఆర్డినరీ డే వెనకాల పాపం వెనకపడుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇవి వేరు వేరు వెలాసిటీస్ తో ట్రావెల్ చేస్తాయో వాటి మధ్య పాత్ డిఫరెన్స్ డెవలప్ అవుద్దిగా. మనం ఇంటర్ఫీరెన్స్ లో నేర్చుకున్నాం కదా, ఒకటి ఫాస్ట్ గా వెళ్ళి రెండోది స్లో అయినప్పుడు కొంత పాత్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక రన్నింగ్ రేస్ పెట్టాను. ఓకే, ఆ రన్నింగ్ రేస్ ఎంత అంటే 1 కిలోమీటర్. ఓకే, ఇందులో ఇది కాల్సైట్ క్రిస్టల్లో పరుగుపందెం పెట్టాను. సో ఆర్డినరీ డే V0, ఎక్స్ట్రాడినరీని వేరే కలర్తో వేస్తాను, VE. ఓకే, నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి స్టార్ట్ అన్నాను. ఎక్స్ట్రాడినరీ ఫాస్ట్ గా పరిగెట్టేస్తుంది, ఆర్డినరీ ఏమో వెనకబడుద్ది. చివరికి రేస్ అయ్యే టైంకి ఈ రెండిటి మధ్య కొంత గ్యాప్ క్రియేట్ అవుద్ది కదా, దాన్నే మనం ఏమనొచ్చు? పాత్ డిఫరెన్స్ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఈ పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది, అంటే ఆ రెండిటి మధ్య, అంటే రేస్ అయ్యేటప్పటికి గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి మధ్య ఉన్న డిస్టెన్స్ లో తేడా ఎంత ఉంటుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి ఎవరన్నా? ఎక్స్ట్రాడినరీ అండ్ దాని యొక్క లెంత్ కి దీని యొక్క ఆర్డినరీ లెంత్ కి మధ్య డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. డిఫరెన్స్ అదేనమ్మా నేను అడిగేది, ఆ డిఫరెన్సే. ఆ డిఫరెన్స్ స్పీడ్ ఏమా? వల్ల వస్తుంది సార్. ఆ రెండు రేస్ కి ఇప్పుడు ఫర్ వల్ల ఎగ్జాంపుల్ మీరు అనేది ఏంటంటే స్పీడ్స్ మీద ఆధారపడుతుంది అంటారు. ఎక్స్ట్రాడినరీకి ఆర్డినరీకి మధ్య స్పీడ్ ఎంత తేడా ఉంటే అంత గ్యాప్ వస్తుంది, అంతేగా. ఎక్స్ట్రాడినరీ చాలా స్పీడ్ గా పరిగెట్టేసింది, ఆర్డినరీ తాబేలా పరిగెడుతుంది. తాబేలు సమ్ టార్టైస్ హెయిర్ స్టోరీ చదువుకున్నాం కదా చిన్నప్పుడు, ఆ టైపు సినిమా అనుకోండి. అంటే ఇక్కడ కుందేలు పడుకోలేదు, పడుకోకుండా పరిగెట్టింది. ఓకేనా? సో అప్పుడు ఏమవుద్ది, చాలా గ్యాప్ వస్తుంది కదా ఇద్దరి మధ్య, పాత్ డిఫరెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. కాకపోతే నేను ఆ పాయింట్ తీసేయండి, స్పీడ్ లో తేడా తీసేయండి. స్పీడ్ కాక ఇంకే ఫ్యాక్టర్ మీద పాత్ డిఫరెన్స్ డిపెండ్ అవుతుంది. ఇది చెప్పగలిగితే మీకు అనలిటికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నట్టండి. చెప్పండి. లెంత్ సార్. వెరీ గుడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద సార్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు, లెంగ్త్. అంటే ఇక్కడ పరుగు పందెం 1 కిలోమీటర్ పెట్టాను కదా, 1 కిలోమీటర్ పరుగు పందెంలో మీకు ఏమవుతుందంటే తొందరగా పరిగెట్టేస్తారు కదమ్మా. సో ఒకడు ముందు వెళ్తాడు, ఇంకోటి వెనక వెళ్తాడు, కానీ చివరికి ఇద్దరి మధ్య గ్యాప్ తక్కువే ఉంటుంది. నేను అదే పరుగు పందాన్ని 1 కిలోమీటర్ కాదు, ఈసారి 2 కిలోమీటర్లు పెట్టాను. ఓకేనా? సేమ్ మళ్ళీ తాబేలు కుందేలు పరిగెట్టింది. 2 కిలోమీటర్లు రేస్ పెట్టినప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ అంతే వస్తుందా, ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది సార్. అంతే కదా. సో మీకు ఒక పాయింట్ గ్రహించారు ఇక్కడ. ఇప్పుడు పరుగు పందాలు, తాబేలు ఇవన్నీ పక్కనట్టండి, ఫిజిక్స్ లోకి రండి. ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కదా. సో ది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఇన్ ఏ క్రిస్టల్ డిపెండ్స్ ఆన్ ది థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్. అంతేగా. ఇప్పుడు ఈ పరుగు పందెం ఎక్కడ జరుగుతుంది? క్రిస్టల్ లోపల జరుగుతుంది. ట్రాక్ ఎవరిక్కడ? క్రిస్టల్. సో క్రిస్టల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటే ప్రపోర్షనేట్ గా వాటి మధ్య పాత్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ తీసుకున్నా, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రే మధ్య 30 డిగ్రీస్ స్పేస్ డిఫరెన్స్ వచ్చింది. ఆ క్రిస్టల్ థిక్నెస్ ని డబల్ చేశాను, ఫేజ్ డిఫరెన్స్ అంతే ఉంటుందా, పెరుగుద్దా? పెరుగుతుంది సార్. పెరుగుతుందిగా. సో పాయింట్ అర్థమైంది కదమ్మా. సో ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య క్రియేట్ అయ్యే పాత్ డిఫరెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్. ఓకే, సో ఇక్కడ పాయింట్ చూడండి. మరి క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే ఏ ప్లేట్ అని చెప్పాను? ఏ ప్లేట్ అయితే, ప్లేట్ అంటే క్రిస్టల్ ఏనమ్మా, జస్ట్ అలా కట్ చేస్తారంటే, ఏ ప్లేట్ అయితే ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ మధ్య λ/4 పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో అలాంటి ప్లేట్ ని క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఫార్ములా రాశాను చూడండి, థిక్నెస్ కి.
అంటే ఇలా ఇంత పాత్ డిఫరెన్స్ రావాలి అంటే రెండిటి మధ్య ఆ క్రిస్టల్ థిక్నెస్ ఎంత ఉండాలి? ఇంత ఉండాలి. λ/4 ఇంటూ μ0 మైనస్ μe. ఓకే. హాఫ్ వేవ్ ప్లేట్ అంటే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పాను? λ/2 కదా. సో దీనికి డబల్. λ/4 కి డబల్ కదా λ/2. సో థిక్నెస్ ఎంత ఉండాలో ఫార్ములా మళ్ళీ విడిగా క్యాలిక్యులేట్ చేయక్కర్లా. ఇక్కడ థిక్నెస్ ఫార్ములా చూడండి ఏముంది? λ/4 ఇంటూ μ0 మైనస్ μe కదా. దీనికి థిక్నెస్ ఏమవ్వాలి మరి? డబల్ అవ్వాలి కదా. సో డబల్ అయితే ఏమవుతుంది? 2 తో గుణిస్తే కింద 4 కాస్త ఏమవుతుంది? 2. సో T ఈజ్ ఈక్వల్ టు λ/2 ఇంటూ μ0 మైనస్ μe. సో పాయింట్ అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ మనకి థిక్నెస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంకో విషయం, రెండు రేస్ మధ్య క్రియేట్ అయ్యే పాత్ డిఫరెన్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? పాత్ డిఫరెన్స్ కట్టాలంటే నేను ఏం చేయాలని చెప్పాను? ఆప్టికల్ పాత్ లెంగ్త్ తీసుకోమన్నా, గుర్తుందా? సో ఎక్స్ట్రాడినరీ రే యొక్క ఆప్టికల్ పాత్ లెంగ్త్ ఎంత ఇన్ ద క్రిస్టల్ థిక్నెస్ T అనుకుంటే పాత్ లెంగ్త్ ఫార్ములా ఏం చెప్పాను నేను? వెరీ గుడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మల్టిప్లైడ్ బై థిక్నెస్. సో ఎక్స్ట్రాడినరీ డే ఎంత? μe ఇంటూ టీ. ఆర్డినరీ డే ఎంత? μ0 ఇంటూ టీ. ఈ రెండింటి యొక్క డిఫరెన్సేగా మనం తీసుకోవాల్సింది. అందుకే చూసారా, μ0 మైనస్ μe బ్రాకెట్ లో టీ, ఇది ఎంతకి ఈక్వల్ అవ్వాలి? పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి క్వార్టర్ వేవ్ ప్లేట్ కి? λ/4 కదా. అప్పుడు టీ వాల్యూ కడితే ఎంత అవుద్ది? λ/4 ఇంటూ μ0 మైనస్ μe. అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను మీకు. ఓకేనా? మీకు అది తెలియపోయినా పర్లేదు, అంటే ఆప్టికల్ పాత్ లెంగ్త్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అవుతుందని చెప్పడానికి చెప్తున్నాను. ఓకే. సో క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే దే క్రియేట్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ డేస్. వై? బానే ఉంది సార్. క్వార్టర్ వేవ్ ప్లేట్ వాడితే λ/4 పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, హాఫ్ వేవ్ ప్లేట్ వాడితే λ/2 పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుద్ది అని చెప్తున్నారు. వై? ఎందుకు క్రియేట్ చేయాలి సార్ అతను పాత్ డిఫరెన్స్ అని డౌట్ రావాలిగా మీకు. ఎందుకు క్రియేట్ చేయాలి చెప్పండి? పాత్ డిఫరెన్స్ ఎందుకు? అసలు రన్నింగ్ రేస్ ఎందుకు పెట్టాలి రెండింటి మధ్య? ఐడియా ఉందా? చెప్పండి ఎవరన్నా. రెండు ఒకేసారి వచ్చేస్తే అన్పోలరైజ్డ్ లైట్ వచ్చేస్తుంది కదా సార్. అది కాదు, అక్కడ సుపారీ ఇచ్చి ఒక పెద్ద స్కెచ్ వేసాం కదా, అది కాదు ఇక్కడ ప్రాబ్లం. మనం నికాల్ ప్రిజం లో సుపారీ ఎవరికి ఇచ్చాం గుర్తుందా? ఎవరికి ఇచ్చాం పేరు చెప్పండి. కెనడా బాల్స్. కెనడా బాల్సమ్ అనే కిల్లర్ కి సుపారీ ఇచ్చాం మనం. ఓకేనా? ఇచ్చి ఆర్డినరీ డేని చంపేయమని చెప్పాం. ఆర్డినరీ డేని చంపేయడానికి టిఐఆర్ అనే ప్రిన్సిపల్ తో అది ఆర్డినరీ డేని ఫిల్టర్ చేసేసింది, ఎక్స్ట్రాడినరీ డే మాత్రం బయటకు వచ్చింది. ఇక్కడ పర్పస్ అది కాదమ్మా. ఇక్కడ పర్పస్ ఎందుకంటే మీకు పోలరైజర్ లైట్ అంటే నేను ఏం చెప్పాను? మామూలుగా అయితే ప్లేన్ పోలరైజర్ లైట్ ఒక్కటే చెప్పాను, కానీ పోలరైజర్ లైట్స్ లో ఇంకా రకాలు ఉంటాయి. సర్క్యులర్లీ పోలరైజర్ లైట్, ఎలిప్టికల్లీ పోలరైజర్ లైట్ అని ఉంటాయి. మనం గనక సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ కానీ ఎలిప్టికల్లీ పోలరైజర్ లైట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేసి వాటిని కంబైన్ చేయాలి. మీకు లెసిజోస్ ఫిగర్స్ గుర్తున్నాయా? లెసిజోస్ ఫిగర్స్ అంటే రెండు ఎస్హెచ్ఓలు ఒకదానితోటి కలిస్తే, పర్పెండిక్యులర్ గా ఉన్న ఎస్హెచ్ఓలు కలిస్తే డిఫరెంట్ షేప్స్ వస్తాయని చెప్పాను, గుర్తుందా? మీకు అక్కడ సర్కిల్ అనే షేపు ఫై ఈక్వల్ టు ఎంత ఉన్నప్పుడు వస్తుంది గుర్తుందా? సర్కిల్ కానీ ఎలిప్స్ కానీ. మర్చిపోయారు చూసారా, మెకానిక్స్ మర్చిపోయారు మొత్తం. లెసిజోస్ ఫిగర్స్ లో సర్కిల్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఫేజ్ డిఫరెన్స్ కి వస్తుంది? Five to sir. 90 degrees. 90 degrees కదా, 5/2 కదా. 5/2 అంటే ఫేజ్ డిఫరెన్స్ కదా, దాన్ని లాండాలో చెప్పండి. 5/2 అంటే లాండాకి ఈక్వలెంట్ ఎంత? వెరీ గుడ్. సో λ/4 అంటే ఏ ప్లేట్? క్వార్టర్ వేవ్ ప్లేట్ కదా. అంటే ఇక్కడ మీరు చూడండి, లిసిజోస్ ఫిగర్స్ నుంచి మనం ఈజీగా అర్థమవుతుంది. ఎలాగైతే 90 ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ కలిస్తే, అంటే ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య 90 degrees పాత్ డిఫరెన్స్ ఉంటే
అంటే λ/4 పాత్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? లెసుజోస్ ఫిగర్ లో సర్కిల్ ఎలా ఫామ్ అయిందో, ఎలిప్స్ ఎలా ఫామ్ అయిందో, ఇక్కడ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్. సో in order to produce elliptically polarized light or circularly polarized light, you need to create a path difference of a path difference of λ/2 or a phase difference of π/2. అది క్రియేట్ చేసేది ఎవరు మనకి చెప్పండి? ఆ పాత్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసేది ఎవరు? కేస్ ఆఫ్ ది క్రిస్టల్స్. అదే క్రిస్టలే. మనం వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? డివైస్ ఏంటి? ఇప్పుడే కదండి నేర్చుకున్నారు. కెనడా బాల్సం కాదు, వేవ్ ప్లేట్స్. క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ కదా. క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ ఏం చేస్తున్నాయి మీకు? ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పాను కదా. λ/4 పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తే అది క్వార్టర్ వేవ్ ప్లేట్. హాఫ్ వేవ్ λ/2 పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తే అది ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ ప్లేట్. ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను? పాయింట్ ఏంటి ఇక్కడ? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ మార్చాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ రెండు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని కంబైన్ చేయాలి. కాకపోతే ఎలా కంబైన్ చేయాలి? వాటి మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత ఉండాలి? λ/4 ఉండాలి. అంటే ముందు వాటి మధ్య పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత వాటిని మిక్స్ చేయాలి. సో అలాగా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేసేది ఎవరు? వేవ్ ప్లేట్స్ కదా. సో వేవ్ ప్లేట్స్ అందుకు ఉపయోగపడతాయి మనకి. ఓకేనా? సో వేవ్ ప్లేట్స్ ఉపయోగించి పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేసి అప్పుడు రెండింటిని కలిపితే నీకు ఏ లైట్ వస్తుంది? ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ కానీ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కానీ వస్తుంది. ఓకేనా? ఎలిప్స్ సర్కిల్ అని రెండు వాడుతున్నానని కన్ఫ్యూజ్ ఏం పడకండి. ఎలిప్స్ అంటే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉండవు, సర్కిల్ అయితే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అంతే. కండిషన్ ఒకటే, λ/4 పాత్ డిఫరెన్స్ ఉన్న రెండు ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ కలిస్తే వచ్చేది ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. ఓకే. నెక్స్ట్ బాబ్నెట్ కాంపెన్సేటర్. మీకు క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ కి ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే, మనం క్రిస్టల్ తయారు చేసాం, ఒక క్వార్టర్ వేవ్ ప్లేట్ తయారు చేసాం. థిక్నెస్ ఎంతో మనకి ఫార్ములా ఉంది కదా, దాన్ని ఉపయోగించి నేను ఒక క్వార్టర్ వేవ్ ప్లేట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి తయారు చేశాను. అదే ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే మనం సోడియం ల్యాంప్ తో ప్రాక్టికల్ చేస్తాం. సో ల్యాంప్ అంటే 58-90 యాంగ్స్ట్రామ్స్ ఎంత ఉంటది కదా. నాకేం చేశారంటే వేరే ల్యాంప్ ఇచ్చారు, సోడియం ల్యాంప్ ఇవ్వాల. సో λ మారిపోయింది. సో λ ఎప్పుడైతే మారిపోయిందో ఆ ప్లేట్, ఆ వేవ్ ప్లేట్ పనిచేస్తుందా వేరే కలర్ కి? చెప్పండి. వేరే కలర్ ఉన్న లైట్ కి క్వార్టర్ వేవ్ ప్లేట్ అదే ప్లేట్ పనిచేస్తుందా? ఏనన్నా పనిచేస్తుందా పనిచేయదా? తెలుసా తెలియదా చెప్పండి. వినిపిస్తుందా అన్నమాట? ఏమో ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. నా మాట వినిపిస్తుందా? ఎస్ సార్. వినిపిస్తుంది సార్. ఇక్కడ ఏం లేదమ్మా, ఫార్ములా చూడండి. T ఈజ్ ఈక్వల్ టు λ/4 ఇంటూ μ0 మైనస్ μe అని ఉంది కదా. థిక్నెస్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? λ మీద డిపెండ్ అవుతుంది. సో కలర్ మారితే మనం వేరే లైట్ తీసుకుంటే λ మారిపోతుందిగా. λ మారిపోయినప్పుడు థిక్నెస్ మారాలిగా. అంటే నువ్వు అప్పుడు దాకా తయారు చేసిన క్రిస్టల్ ప్లేటు, వేవ్ ప్లేటు వేరే కలర్ కి పనిచేయదు. ఓకేనా? సో మళ్ళీ వేరే థిక్నెస్ ఉన్న ఇంకో ప్లేట్ తయారు చేసుకోవాలి నువ్వు. అర్థమవుతుందా? సో అది పెద్ద డ్రాబ్యాక్. దేనికి? వేవ్ ప్లేట్స్ కి. క్వార్టర్ వేవ్ ప్లేట్ అయి ఉండొచ్చు, హాఫ్ వేవ్ ప్లేట్ అయి ఉండొచ్చు. దే ఆర్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ఎ స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్. కలర్ మారితే మళ్ళీ నువ్వు వేరే వేవ్ ప్లేట్ తయారు చేసుకోవాల్సిందే. ఓకేనా? సో అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు మనకి ఆటోమొబైల్స్ లో రిపేర్ చేయడానికి మనం రెంచెస్ వాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 సైజ్ రెంచ్ ఉంది. 8 సైజ్ రెంచ్ మన దగ్గర ఉంది. ఓకేనా? కానీ అక్కడ ఆ స్క్రూ 9 సైజ్ లో ఉంది. పనిచేస్తుందా? చేయదు. మళ్ళీ ఇంకో రెంచ్ కొనుక్కోవాలి. ఓకేనా? అలా కాకుండా అడ్జస్ట్మెంట్ రెంచ్ ఉంటది కదా. అడ్జస్ట్మెంట్ రెంచ్ కి ఓ స్క్రూ ఇస్తాడు, అది మనం మారిస్తే
8 సైజ్ అయినా 9 సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఆ స్క్రూతో మనం ఓపెన్ చేయొచ్చు కదా, స్క్రూ తిప్పొచ్చు. అలాగే క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్లు ఎలాంటి ఎగ్జాంపుల్? అడ్జస్ట్మెంట్ రెంచులు కాదు, ఫిక్స్డ్ రెంచులు అయ్యి. సో ఒక పర్టికులర్ కలర్కే పనిచేస్తే, వేరే కలర్ అయితే అవి పనిచేయవు, వేస్ట్. ఓకే, సో బ్యాబినెట్ కంపెన్సేటర్ గొప్పతనం ఏంటంటే అది ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డేస్ మధ్య ఫిక్స్డ్ పాత్ రిఫరెన్స్ కాదు, ఎంత పాత్ రిఫరెన్స్ కావలిస్తే అంత క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు క్వార్టర్ వేవ్ ప్లేట్ ఎంత పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది చెప్పండి? ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ మధ్య ఏమా, క్వార్టర్ వేవ్ ప్లేట్ ఎంత పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది? లాంబ్డా by బై 4 సార్. 4. హాఫ్ వేవ్ ప్లేట్ అయితే లాంబ్డా బై 2 సార్. అంతే కదా. ఇప్పుడు నాకు లాండా బై 4 అంటే ఎంతమ్మా? 90 డిగ్రీస్ కదా. 90 డిగ్రీస్ అనే నెంబర్ నాకు నచ్చట్లా. నాకు నా చదస్తం నాది 116 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ కావాలి ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డే మధ్య. క్వార్టర్ వేవ్ ప్లేట్ పనిచేస్తుందా, హాఫ్ వేవ్ ప్లేట్ పనిచేస్తుందా? ఏది పనిచేయదు. ఓకేనా? ఎందుకని? క్వార్టర్ వేవ్ ప్లేట్ కానీ హాఫ్ వేవ్ ప్లేట్ కానీ వాటికి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? ఫస్ట్ డ్రాబ్యాక్, అవి ఒక పర్టికులర్ కలర్కే పనిచేస్తాయి. ఏ కలర్కి అయితే అవి తయారు చేశారో వాటికే పనిచేస్తాయి. రెండో డ్రాబ్యాక్, అవి క్రియేట్ చేసే పాత్ రిఫరెన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. క్వార్టర్ వేవ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళి నాకు లాండా బై 4 పాత్ రిఫరెన్స్ కాదు, వేరే వాల్యూ కావాలంటే అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో అది ప్రాబ్లం. బ్యాబినెట్ కాంపెన్సేటర్లో ఏంటంటే ఒక చిన్న స్క్రూ ఇస్తాడమ్మా. ఓకేనా? అందులో రెండు వెడ్జ్ షేప్డ్ ప్లేట్స్ ఉంటాయి. ఎలా ఉంటుందో చిన్న డయాగ్రామ్ గీస్తాను చూడండి. బ్యాబినెట్ కంపెన్సేటర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా రెండు వెడ్జ్ షేప్డ్ ప్లేట్స్ ఉంటాయి అమ్మా. రెండు ప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక స్క్రూ ఇస్తాడు. ఈ స్క్రూని మనం అడ్జస్ట్ చేస్తే ఈ థిక్నెస్ ఏమవుద్ది? మారదు. సో థిక్నెస్ ఎప్పుడైతే మారుతుందో మీకు తెలుసు కదా, ఇక్కడ థిక్నెస్ అది ఇంపార్టెంట్. ఎంత పాత్ రిఫరెన్స్ జనరేట్ అవుతుంది రెండింటి మధ్య అన్నది పక్కాగా థిక్నెస్ మీదేగా డిపెండ్ అయ్యేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను అదేగా చెప్పాను. సో ఇన్ బ్యాబినెట్ కంపెన్సేటర్ యూ విల్ హ్యావ్ ఎన్ అరేంజ్మెంట్ టు అడ్జస్ట్ ద థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్ సో దట్ ఎనీ పాత్ రిఫరెన్స్ కెన్ బి క్రియేటెడ్. నీ ఇష్టం, 116 కాదు, 113 కాదు, 114 కాదు, ఏ పాత్ రిఫరెన్స్ కావలిస్తే ఆ పాత్ రిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. వేటి మధ్య? ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ మధ్య. ఇది దేంతో పోలిస్తే అడ్వాంటేజ్? క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్స్ తో పోలిస్తే ఇది పెద్ద అడ్వాంటేజ్. ఓకేనా? సో అందులో ఎంత ఫేజ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అనే దానికి ఇది ఫార్ములా అమ్మా. ఓకేనా? ఫేజ్ డిఫరెన్స్ లాండా ఈజ్ ఈక్వల్ టు 2π బై లాండా ఇంటూ μe మైనస్ μ0 ఇంటూ T1 మైనస్ T2. ఓకేనా? ఈ T1 మైనస్ T2ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో ఉండేవి ఏంటి? వెడ్జ్ షేప్డ్ ప్లేట్స్ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ప్రొడ్యూస్ చేసే పాత్ డిఫరెన్స్ ఫిక్స్డ్ గా ఉండదు, వేరియబుల్. అది కాన్స్టెంట్ కాదు, మన ఇష్టం వచ్చిన పాత్ డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది. తర్వాత చూడండి డైక్రోయిజం. డైక్రోయిజం అంటే ఏంటంటే మనకి డబుల్ రిఫ్రాక్షన్ లో ఏం జరుగుతుంది తెలుసు కదా. అన్పోలరైజ్డ్ లైట్ కాల్సైట్ క్రిస్టల్ మీద పడినప్పుడు రిఫ్రాక్ట్ అయిన తర్వాత అది ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అని రెండు రేస్ కింద స్ప్లిట్ అయిపోతుంది. కొన్ని మెటీరియల్స్ కి ఒక టాలెంట్ ఉంటుంది. ఏంటో టాలెంట్ అంటే రెండిట్లో ఒక రేస్ ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకేనా? అబ్జర్వ్ చేసుకోవడం అంటే స్వాహ, మింగేయడం. ఓకేనా? సో మన పని ఇంకా తేలికైపోయింది కదా. సో ఏమవుతుంది, ఎప్పుడైతే అది ఒక రేని ఫిల్టర్ చేసేస్తుందో, ఫిల్టర్ చేయడం కదా యాక్చువల్గా, అది స్వాహ చేసేస్తుందో, రెండో లైట్ రే ఒకటే ఉంటుందిగా. అది ఏ లైట్? ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకేనా? సో ఈ ప్రాపర్టీని డైక్రోయిజం అంటాం. ఓకేనా? సో చూడండి, డైక్రోయిజం అంటే ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది రిఫ్రాక్టెడ్ రేస్, ఆర్డినరీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ అవ్వచ్చు, ఏదో ఒక దాన్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటి బిహేవియర్ ఉన్న మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్, డైక్రోయిక్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్ టార్మలిన్. ఓకేనా? అలాగే టార్మలిన్ ఏం చేస్తుందంటే ఆర్డినరీ డేని అబ్జర్వ్ చేసుకొని ఎక్స్ట్రాడినరీ డేని మాత్రం పంపించేస్తుంది, అలౌ చేస్తుంది. మనం నికాల్ విజన్ లో కూడా చేసింది అదే కదా.
ఆర్డినరీ డేని ఫిల్టర్ చేసాం, ఎక్స్ట్రాడినరీ డేని మాత్రం మనం అలౌ చేస్తాం. అదే కదా. సో టార్మలిన్ ఆ పనిని సుపారీ ఇవ్వకుండా ఫ్రీగా చేసి పెడద్ది. ఓకేనా. మనం పెద్ద స్కెచ్ చేసాం కదా, మధ్యలో కెనడా బాల్సం పెట్టి డెన్సర్ నుంచి రేరడ్కి వెళ్ళేలా చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేలా చూసి ఇదంతా చేసాం. ఇదేం చేయకుండానే నువ్వు తీసుకున్న మెటీరియల్ కనుక డైక్రోయిక్ మెటీరియల్ అయితే అది ఇన్బిల్ట్ గానే ఒక వన్ ఆఫ్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ని either ఆర్డినరీ ఆర్ ఎక్స్ట్రాడినరీని అది ఫిల్టర్ చేసేసుకుంటది. ఓకేనా. సో రూపనేత్ర చెప్పమ్మా. సార్ మరి అంత ఈజీగా అది అలా పనిచేసినప్పుడు మనం నికోల్ ప్రిజం ఎందుకు సార్ యూజ్ చేయడం? యాక్చువల్ నికాల్ ప్రిజం యూజ్ చేయడానికి యూజ్ ఏంటంటే, నికాల్ ప్రిజం యూజ్ పోలరైజర్ ఒక్కటే కాదుగా. నికాల్ ప్రిజం యూజ్ ఎందులో ఉంది, గొప్పతనం ఎందులో ఉందంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ యాజ్ అన్ అనలైజర్. ఓకేనా. ఇప్పుడు మనం డైక్రోయిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు మనం అనుకున్నట్టుగానే ఏదో ఒక రే ఫిల్టర్ అయిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది, రెండోది బయట వస్తుంది. పోలరైజింగ్ యాక్షన్ అనేది అద్భుతంగా ఉంది. మరి అనలైజ్ చేయడానికి డైక్రోయిక్ మెటీరియల్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదుగా. ఓకేనా. సో పోలరైజర్, అనలైజర్ రెండిట్లాగా రోల్ ప్లే చేసేది ఒక నికాల్ ప్రిజమే, అందుకే అది ఇంపార్టెంట్. ఓకేనా. అది సో నువ్వు అంద కరెక్టే అమ్మా రూపనేత్ర. ఓన్లీ పోలరైజేషన్ మాత్రమే మన గోల్ అయితే డైక్రోయిక్ మెటీరియల్స్ ఆర్ ది చాయిస్, దే ఆర్ ది ఫస్ట్ ఆప్షన్. అందుకే మీకు పోలరాయిడ్స్ ఉంటాయి కదమ్మా, నేను అన్నాను కదా, సన్లైట్ నుంచి మనం కొద్ది గొప్ప ఇంటెన్సిటీ. ఇప్పుడు చూడండి, నైట్ టైం క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు హెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా పైన, అవి గ్లేర్ కొట్టకుండా హై క్యాచెస్ పట్టేటప్పుడు ఆ లైట్ చూస్తే క్యాచ్ పట్టలేరు. అప్పుడు ఏం చేస్తారు, పోలరైడ్స్ పెట్టుకుంటారు, సన్లైట్ కనబడకుండా, డిస్టర్బ్ అవ్వకుండా. ఆ పోలరైడ్స్ ఏం చేస్తాయి, సన్ నుంచి వచ్చే అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్ చేసి ఏదర్ ఆర్డినరీ కానీ ఎక్స్ట్రాడినరీ కానీ అబ్జర్వ్ చేసేసుకుని ఓన్లీ ఒక రేని మాత్రమే మన కళ్ళ మీదకి పంపిస్తాయి. అప్పుడు ఇంటెన్సిటీ సగానికి తగ్గిపోద్దిగా, అప్పుడు గ్లేర్ ఉండదు. అందుకే మీకు చూడండి, పోలరాయిడ్ కెమెరాస్ తో తీసిన ఫొటోస్ ఎక్సలెంట్ క్లారిటీతో వస్తాయి, బికాస్ దే ఎలిమినేట్ ది అన్నెసెసరీ ఎక్స్ట్రా లైట్, దేర్ బై గివింగ్ అస్ సమ్ స్పెక్టాక్యులర్ ఇమేజెస్. ఓకే. సో పోలరాయిడ్స్ లో ఏంటిని వాడతారు, ఇప్పుడు నువ్వు అన్నదేనమ్మా ఇది. పోలరాయిడ్స్ అంటే ఏంటి చెప్పండి, సింపుల్. పోలరాయిడ్ అంటే లైట్ ని పోలరైజ్ చేసే ఒక డివైస్, ఒక గ్లాస్. అందులో వేటిని వాడతారు, వేటిని వాడాలి ఇప్పుడు పోలరాయిడ్స్ లో వాడేది ఏంటి, డైక్రోయిక్ మెటీరియల్స్ కదా. ఎందుకని డైక్రోయిక్ మెటీరియల్స్ ఏం చేస్తాయి, కెనడా బాల్సం ఈ ఈ ఈ పనంతా లేకుండానే సింపుల్ గా ఒక రేని అబ్జర్వ్ చేసేసుకుని రెండో రేని బయటకు వదులుతాయి. అంటే లైట్ ని ఏం చేస్తున్నాయి, పోలరైజ్ చేస్తున్నాయి. ఓకేనా. సో పోలరాయిడ్స్ లో మనం వాడే మెటీరియల్స్ ఏంటంటే డైక్రోయిక్ మెటీరియల్స్ వాడతాం. ఎగ్జాంపుల్ ఏంటి, టార్మలిన్. ఓకే. తర్వాత నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, సర్క్యులర్లీ పాలరైజర్ లైట్ ఎప్పుడు ఫామ్ అవుద్దని చెప్పాను, గుర్తుందా? ఇట్ ఈస్ ఎ రిజల్టెంట్ ఆఫ్ టూ వేవ్స్, రెండు వేవ్స్ కంబైన్ అవ్వాలి. సర్కిల్ కాబట్టి యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అంతే కదా. అదే ఎలిప్స్ అయితే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ ఉండవు. వైబ్రేటింగ్ ఎట్ రైట్ యాంగిల్స్, ఒకదానికొకటి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 5/2 ఉండాలన్న. మీకు లెసుజోస్ ఫిగర్స్ గుర్తుంటే ఇది గుర్తుంటది. ఫేజ్ డిఫరెన్స్ 5/2 అంటే పాత్ డిఫరెన్స్ ఎంత చెప్పండి, λ/4. λ/4 కదా. λ/4 అంటే ఏ ప్లేట్ వాడాలి, అంతే కదా. సో మీరు చెప్పండి ఇప్పుడు, మనం ప్లేన్ పోలరైజర్ లైట్ ని ఎలిప్టికల్లీ కానీ లేదా సర్క్యులర్లీ పోలరైజర్ లైట్ గా మార్చాలంటే ఏ ప్లేట్ ఉపయోగపడుతుంది మనకి, క్వార్టర్ వేవ్ ప్లేట్, అంతే కదా. హాఫ్ వేవ్ ప్లేట్ కాదు. హాఫ్ వేవ్ ప్లేట్ లో మనకి 180 డిగ్రీ స్పేస్ డిఫరెన్స్ వస్తుంది. 180 డిగ్రీ స్పేస్ డిఫరెన్స్ తో మీకు సర్కిల్ ఎలిప్స్ రావు, 90 డిగ్రీస్ తోనే వస్తాయి. సో మనకి క్వార్టర్ వేవ్ ప్లేటే ఎక్కువ యూస్ఫుల్ అండి. క్వార్టర్ వేవ్ ప్లేట్ వెన్ యూజ్డ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ వెన్ ది యాంప్లిట్యూడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. అదే యాంప్లిట్యూడ్స్ ఈక్వల్ గా ఉంటే సేమ్ అదే సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మంచి పాయింట్ ఒకటి చూడండి, అంటే ప్లేన్ పోలరైజర్ లైట్ ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపిస్తే ఏ లైట్ వస్తుంది, చెప్పండి. సర్క్యులర్
polarized light వస్తుంది. సర్క్యులర్ గానీ ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ ని ఇంకో క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపిస్తే ఏమవుద్ది? సర్క్యులర్ polarized light వస్తుంది. కాదు, ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ అన్నా సర్క్యులర్ ని అన్నా ఒకటేనన్నా. అది రెండు వాడకద్దు ఇంకా మనం. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఎవ్రీ సర్కిల్ ఈజ్ అన్ ఎలిప్స్ అంటాను. కరెక్టా తప్ప? కరెక్టే సార్. కరెక్టే. ఎలిప్స్ అంటే డెఫినేషన్ x² + y² అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ యానిమల్ అంటే కరెక్టేగా. యానిమల్స్ అనే ఒక పెద్ద బ్రాండ్ లో మనిషి అనేవాడు ఒక యానిమల్, అంతే కదా. ఇప్పుడు ఎలిప్స్ అంటే పెద్దది. అది A=A అని ఎక్కడా లేదుగా ఎలిప్స్ ఈక్వేషన్ లో. ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ తెలుసు కదా, x² + y² + b² 1. ఎవరన్నా ఏ టెక్స్ట్ బుక్ లో అయినా A=B అని ఏమన్నా శిలాశాసనం రాశారా? దానికి లేదుగా. A=B అవ్వచ్చు కదా. సో A=B అయ్యే ఎలిప్స్ ని సర్కిల్స్ అంటారు, అంతే కదా. సో సర్కిల్ వదిలేద్దాం ఇంకా. సో ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపిస్తే అది మళ్ళీ ప్లేన్ పాలరైజ్డ్ లైట్ గా మారిపోద్ది. ఎందుకో తెలుసా? ఇప్పుడు λ/4 పాత్ రిఫరెన్స్ ఉంది ఆల్రెడీ. వేటి మధ్య? ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ డే మధ్య. ఇంకో λ/2 కలిస్తే టోటల్ ఎంత అవుతుంది అప్పుడు? 90 + 90 180 అయిపోద్దిగా. మీకు లెసిజోస్ ఫిగర్స్ లో గుర్తుందా? 180 డిగ్రీస్ స్పేస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏది వస్తుంది? స్ట్రైట్ లైన్ సార్. స్ట్రైట్ లైన్ కదా. మీకు గుర్తుంది కదా, 0 degrees అన్నా 180 degrees అన్నా స్ట్రైట్ లైన్ వస్తాయి. సో నువ్వు ఏం చేస్తున్నావు? ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ అంటే ఆల్రెడీ 90 degrees ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇంకో 90 degrees కలుస్తుందిగా. అంటే λ/4 ఆల్రెడీ ఉంది, ఇంకో λ/4 కలిస్తే λ/2 అంటే ఎంత? 180 degrees. 180 degrees అంటే స్ట్రైట్ లైన్. సో అలా గుర్తుంటదిగా మీకు. సో ప్లేన్ పాలరైజ్డ్ లైట్ ని ఎలిప్టికల్ గా మార్చాలంటే క్వార్టర్ వేవ్ ప్లేట్, మళ్ళీ ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ ని క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పంపిస్తే మళ్ళీ అది ప్లేన్ పాలరైజ్డ్ లైట్ అయిపోద్ది. సో యాంగిల్స్ ని యాడ్ చేసుకోండి, మీకు షార్ట్ కట్ గుర్తుంటది. డెప్త్ లోకి వెళ్ళకండి, ఓకేనా. అంటే మరి మూలాల్లోకి వెళ్ళి ఆ కాంబినేషన్ ఎలా ఉందన్నది అంత లెవెల్కి వెళ్ళకండి. యాంగిల్స్ యాడ్ చేసుకుంటే లెసిజోస్ ఫిగర్స్ అనేది గుర్తుంటే మీకు ఏది ఎలా మారుతుందో ఒక ఐడియా వస్తుంది, ఓకేనమ్మా. సో ఇది చిన్న కాన్సెప్టే, చెప్పేస్తాను చూడండి. ఆప్టికల్ యాక్టివిటీ. ఏంటి ఆప్టికల్ యాక్టివిటీ అంటే, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ట్యూబ్ అనుకోండి, ట్యూబ్. ఇందులో మనం ఏం చేసామంటే షుగర్ సొల్యూషన్ నింపాం. షుగర్, ఓకేనా, అంటే గ్లూకోజ్ సొల్యూషన్ నింపాం. దీని మీద ఏ లైట్ పడింది వచ్చి చూడండి. ఇది ఏ లైట్? పాలరైజర్ లైట్. పాలరైజర్ లైట్. అందులో ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ సార్. ఎక్స్ట్రాడినరీ డే అది. సో మీరు గమనించారా, ఈ షుగర్ సొల్యూషన్ గుండా వెళ్తున్నప్పుడు ఏమైంది ఇక్కడ? నేను ఏదో నా పెన్ను వంకర తిరిగి మా పిల్లోడు నన్ను కదిపేస్తే ఈ గీతలు వంకరగా గీలా, నేను కావాలనే వీటిని వంకరగా వేసాను. అంటే ఏమవుతుంది ఇక్కడ? అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఎలా ఉంది? మామూలుగా వర్టికల్ గా ఉంది, ఇది వర్టికల్ గా వైబ్రేట్ అవుతుంది. ఈ సొల్యూషన్ లో వెళ్లే కొందికి ద ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది పాలరైజ్డ్ లైట్ ఈజ్ బీయింగ్ రొటేటెడ్, అంతేగా, నెమ్మదిగా రొటేట్ అయిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి చూడండి వాలిపోయి బయటకు వచ్చింది, ఓకేనా. సో దీన్నే మనం ఆప్టికల్ యాక్టివిటీ అంటారు. ఈ టాలెంట్ కొన్ని పదార్థాలకు ఉంటుంది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్, ఓకేనా. సో పాలరైజ్డ్ లైట్ ని మనం ఆప్టికల్లీ యాక్టివ్ మెటీరియల్ గుండా పంపిస్తే, ఆప్టికల్లీ యాక్టివ్ అంటే వేటికైతే ఈ టాలెంట్ ఉంటుందో వాటిని ఆప్టికల్లీ యాక్టివ్ మెటీరియల్స్ అంటారు. ఆప్టికల్లీ యాక్టివ్ మెటీరియల్ గుండా పంపిస్తే ఏం జరుగుద్ది అంటే బయటకు వచ్చేటప్పటికి ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఇలా ఉన్నది కాస్త ఇలా రొటేట్ అయిపోద్ది, ఓకేనా. అంటే ఆప్టికల్ రొటేషన్ అంటే ఏంటి ఇక్కడ? దీన్ని ఆప్టికల్ రొటేషన్ అంటాం. ఆప్టికల్ రొటేషన్ అంటే ఏంటి అర్థమవుతుంది కదా? రొటేషన్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది పాలరైజ్డ్ లైట్. అది ఎంత యాంగిల్ రొటేట్ అయిందో దాన్ని థీటా అంటాం. దాన్ని మనం ఆప్టికల్ రొటేషన్ బ్రాకెట్ లో థీటా అంటాం, ఓకేనా. ఇప్పుడు మీకు ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా. నేను డయాగ్రామ్ లో రొటేషన్ ఎటు చూపించాను? రైట్ సైడ్ రొటేట్ అయినట్టు చూపించాను. అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్ కదా, అంటే రైట్ సైడ్. అలా రొటేట్ అయితే కనుక దాన్ని డెక్స్ట్రో అంటారు. డెక్స్ట్రో, డి అంటారు, క్యాపిటల్ డి. ఇప్పుడు డయాగ్రామ్ మార్చి గీయచ్చు కదమ్మా.
నేనేం చేయొచ్చు, రొటేట్ అవుతుంది అన్నాను కానీ రైట్ సైడ్కే రొటేట్ అవ్వాలని రూల్ ఏం లేదుగా. కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి తెలుసా, పాలరైజర్ లైట్ ని రైట్ సైడ్ రొటేట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాయి, అంటే ఇలాగా. వాటిని లీవో అంటారు. డెక్స్ట్రో వేరు, లీవో వేరు. డెక్స్ట్రో మీన్స్ రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ రొటేట్ అవ్వడం. లీవో అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది. ఓకేనా. సో సార్ ప్లేన్ పాలరైజర్ లైట్ ని ఇలాగా రొటేట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మీకు మామూలుగా డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ అంటాం కదా. ఇప్పుడు మన ఇండియా అనేది వరల్డ్ లో డయాబెటీస్ క్యాపిటల్ తెలుసు కదా. చాలా మందికి ఒంట్లో ఎనర్జీ ఉన్న ఏమున్నా షుగర్ ఫ్యాక్టరీ మాత్రం ఉంటుంది, అంతే కదా. షుగర్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి, రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ ని మానిటర్ చేసుకోవాలి. ఎలా చేస్తారు మానిటర్ తెలుసు కదా, ప్రతిసారి ల్యాబ్కి వెళ్ళలేరు కదా. ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటుంది, అది ఏం చేస్తుంది, దానికి ఒక చిన్న నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ మనం పించ్ చేస్తే స్కిన్ మీదకి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ వస్తుంది కదా. ఆ బ్లడ్ ని ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరిపే ఒక చిన్న చిప్ ఉంటుంది, దానికి ఆ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ని టచ్ చేస్తే లోపల ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అది కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కరెంటే మనకు చూపించే షుగర్ లెవెల్. 120, 130 అలా ఉంటే నార్మల్ కదా. కాకపోతే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. మీకు ఈయన తెలుసు కదా, మన పాకిస్తాన్ బౌలరు వసీం అక్రమ్ తెలుసు కదమ్మా, మంచి ఎక్సలెంట్ స్వింగ్ బౌలర్. ఆయన యాక్చువల్గా హీఈస్ ఎ పేషెంట్ ఆఫ్ డయాబెటీస్. మీకు స్పోర్ట్స్ మెన్ ఉన్న డిఫికల్టీ ఏంటంటే, ఆయన ఏంటంటే టాబ్లెట్స్ ద్వారా పనిచేసేది కాదు, ఇన్సులిన్ డిపెండెంట్ ఆయన. సో ఇన్సులిన్ ఎక్కించుకోవాలి. ఓకే, ఒకసారి ఓకే. సో ఆయన ఏం చేయాల్సి వచ్చేదంటే, ఇన్సులిన్ ఎప్పటికప్పుడు రోజుకు 2-3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇన్సులిన్ చేసేటప్పుడు ముందు ఏం చేయాలి, ముందు మెజర్ చేసుకోవాలి షుగర్ ఎంత ఉందో, దాన్ని బట్టి ప్రపోర్షనేట్ గా ఎంత క్వాంటిటీ ఇన్సులిన్ ఇచ్చుకోవాలో డిసైడ్ చేస్తాను. ప్రతిసారి స్కిన్ అలా పించ్ చేసుకుని 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీయడం అంటే అది ఇన్వేజివ్ కదా. ఇన్వేజివ్ అంటే కొంత బ్లీడ్ అవుతుంది కదా, తక్కువైనా సరే కొంత అవుతుంది, పెయిన్ఫుల్లే కదా. ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నిక్ వస్తుంది. ఏంటంటే మనం ఏమాత్రం బ్లడ్ అసలు తీయకుండా బయటికి, మీకు థర్మామీటర్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ పైన కోవిడ్ టైంలో మనం వాడేవాళ్ళం ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్. ఇలా వేస్తే టెంపరేచర్ ఎంతో తెలిసిపోద్ది. అలాగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని మనం చేతి మీదకి వేస్తే ఆటోమేటిక్ గా ఎంత బ్లడ్ షుగర్ అనేది వచ్చేస్తుంది. అది ఈ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తుంది, ఆప్టికల్ రొటేషన్. ఎలాగో తెలుసా, ఇప్పుడు నేను ట్యూబ్ అన్నాను కదా, ట్యూబ్ అంటే ఇక్కడ ఎవరు, రక్తనాళం, బ్లడ్ వెసల్. ఓకేనా. ఈ ట్యూబ్ లో షుగర్ సొల్యూషన్ ఉన్నట్టు డయాబెటీస్ ఉన్న పేషెంట్ యొక్క రక్తనాళాల్లో ఏముంటది, గ్లూకోజ్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఒక పాయింట్ వినండి, ఇక్కడ నేను ఈ చూపించే యానిమేషన్ లో ఇది ఎంత యాంగిల్ రొటేట్ అయిందో దాన్ని ఏమంటారని చెప్పాను, ఏమో దాన్ని ఏమంటారని చెప్పాను, ఆప్టికల్ రొటేషన్ అంటారు. థీటా అన్నాను కదా. థీటా అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో ఇక్కడ రాశాను చూడండి. థీటా ప్రపోర్షనల్ టు ఎల్. ఇప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి ట్యూబ్ ది, రొటేషన్ ఇంకా ఎక్కువ అవుద్దిగా. ఇందాకట్లాగే మనం 2 కిలోమీటర్ల రేస్ పెట్టినప్పుడు ఎక్కువ దూరం వస్తుందిగా ఇద్దరి మధ్య. సో థీటా ప్రపోర్షనల్ టు ఎల్, ఇది అర్థమైంది కదా. థీటా ప్రపోర్షనల్ టు సి. సి అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ సొల్యూషన్. ఇప్పుడు ఈ ట్యూబ్ లో 1 చెంచా షుగర్ వేసావా లేకపోతే 2 చెంచాలు వేసావా అనేదే కదా కాన్సన్ట్రేషన్ అంటే. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ వేసినప్పుడు రొటేషన్ ఎక్కువ వస్తుంది కదమ్మా. ఓకే. రెండోది థీటా ప్రపోర్షనల్ టు 1/λ². వేవ్ లెంగ్త్ యొక్క ఇన్వర్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అది పక్కన పెట్టండి, అది ఇక్కడ పెద్ద విషయం కాదు, అది ఒక ఊరిని ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అని రాశాను. సో ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ ఏంటో అర్థమైందా. ఇందాక ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది ఏ మాత్రం పడవకుండానే షుగర్ రీడింగ్ చూపిస్తుంది అన్నాను కదా.
ఇప్పుడు ఈ ట్యూబ్ ఎవరు? బ్లడ్ వెసల్. దాని లోపల ఉన్న మనం మెజర్ చేసేది ఏంటి అసలు? గ్లూకోజ్నే కదా. షుగర్ లెవెల్స్ అంటే గ్లూకోజ్ లెవెల్సే కదా. సో గ్లూకోజ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సేగా. ఇందాక అన్నా మనం అదేగా తీసుకున్నాం ఈ ట్యూబ్ లో. సో అది పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేసే సామర్థ్యం ఉంటుంది కదా దానికి. సో నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ తో పోలరైజ్డ్ లైట్ ని నా స్కిన్ మీద వేస్తాను. ఆ పోలరైజ్డ్ లైట్ లోపలికి వెళ్ళి ఆ బ్లడ్ వెసల్లో ఉన్న గ్లూకోజ్ సొల్యూషన్ వల్ల ఈ పోలరైజ్డ్ లైట్ ఏమవుద్ది అప్పుడు? రొటేట్ అవుద్దిగా. పోలరైజ్డ్ లైట్ యొక్క ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఏమవుద్ది? రొటేట్ అయిపోద్ది. ఒక పేషెంట్ కి చూశాను 20 degrees రొటేట్ అయింది. ఇంకో పేషెంట్ కి చూస్తే 40 degrees రొటేట్ అయిపోయింది. తేడా ఏంటి? కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది సార్. అంటే రెండో ఆయన అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా. సో మనం ఏం చేయొచ్చు అనమాట, చూసారా? ఇది ఇన్వేజివ్ కాదుగా, నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. జస్ట్ మనం ఒక లేజర్ లైట్ లాంటి దాన్ని పంపితే, పోలరైజ్డ్ లేజర్ బీమ్ ని పంపిస్తే దాని యాంగిల్ ఎంత రొటేట్ అయిందనే దాన్ని బట్టి సింపుల్ గా మనం ఏం చెప్పేయచ్చు, బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ఎంత అనేది ప్రపోర్షనేట్ గానే ఉంటాయిగా చెప్పేయచ్చు. సో ఆప్టికల్ రొటేషన్ కి అలాంటి అప్లికేషన్స్, న్యూమరస్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఓకేనా? సో ఆప్టికల్ రొటేషన్ అంటే అర్థమైంది కదా. ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ కొన్ని మెటీరియల్స్ గుండా వెళ్ళినప్పుడు, కొన్ని మెటీరియల్సే, మళ్ళీ అన్నీ కాదు, ఆ మెటీరియల్ ఏం చేస్తుంది, పోలరైజ్డ్ లైట్ యొక్క ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ని రొటేట్ చేస్తుంది. ఓకేనా? అలా రొటేట్ చేయడాన్ని ఆప్టికల్ రొటేషన్ అంటాం. ఓకేనా? సో అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుద్ది అంటే కాన్సన్ట్రేషన్ మీద, లెంగ్త్ ఆఫ్ సొల్యూషన్ మీద, వేవ్ లెంగ్త్ మీద. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి అమ్మా. స్పెసిఫిక్ రొటేషన్ కట్టమంటారు. స్పెసిఫిక్ రొటేషన్ ఫార్ములా ఏంటి? ఎస్ అంటారు దాన్ని. θ/L × c. θ అంటే ఎంత యాంగిల్ రొటేట్ అయిందో అది, 20 degrees 30 degrees. ఎల్ అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది ట్యూబ్. ఓకేనా? తర్వాత సి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? గ్రామ్స్ పర్ సీసీ కదా, సిజిఎస్ యూనిట్స్ అమ్మాయి, గ్రామ్స్ పర్ సీసీ కాదు. ఇక్కడ ఒక కాషన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మాలస్ లా ఫార్ములా 2 రకాలుగా రాశాను కదా, అలాంటి టైప్ ఇది. ఇక్కడ ఎల్ వాల్యూ డెసిమీటర్స్ లో ఉంటుంది. డెసి అంటే తెలుసా మీకు? డెసి అంటే ఏంటో చెప్పండి. మనకు ఫిజిక్స్ లో ప్రిఫిక్స్లు ఉంటాయి కదా, ప్రీఫిక్స్ అంటే ముందు పెట్టేదాన్ని ప్రీఫిక్స్ అంటారు. డెసి అనే ప్రీఫిక్స్ యొక్క వాల్యూ ఎంత? సెంటి ఎంత? 1/10 centimeter. వెరీ గుడ్. సెంటి అంటే 10⁻⁻1. ఓకేనా? డెసి అంటే ఎంత? సారీ, సెంటి అంటే 10⁻⁻2. డెసి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 10⁻⁻1 అంటే 1/10 కదా. సో ఎల్ వాల్యూ కనుక డెసిమీటర్స్ లో తీసుకుంటే అప్పుడు ఈ ఫార్ములా కరెక్ట్. అలా కాదు, సెంటీమీటర్స్ లో తీసుకుంటానంటే ఫార్ములా మారద్దు, మళ్ళీ 10θ/L × c వేసుకోవాలి. సో అందుకే జాగ్రత్తగా చేయండి. ప్రాబ్లం ఇస్తే కనుక ప్రాబ్లం మాత్రం ఎల్ అనేది సెంటీమీటర్స్ లో ఇచ్చేసాడు అనుకో, అప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు. ఏ ఫార్ములా వాడాలి? S = 10θ/L × c అని రాసుకోవాలి. అప్పుడు ఎల్ వాల్యూ ఎందులో తీసుకోవచ్చు? సెంటీమీటర్స్ లో తీసుకోవచ్చు. ఓకేనా? బట్ ఎల్ డెసిమీటర్స్ లో ఉంటే మాత్రం డైరెక్ట్ గా ఈ ఫార్ములా వాడేది. ఓకే, సో ఇదమ్మా. ఇప్పుడు ఆప్టికల్ రొటేషన్ బేస్ చేసుకుని మనకు 2 అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే పొలారిమీటర్, రెండోది స్వచ్ఛారిమీటర్. ఓకేనా? పొలారిమీటర్ అంటే ఏం లేదు, అది ఏం చేస్తుంది? యాంగిల్ ఆఫ్ రొటేషన్ ని మెజర్ చేస్తుంది. ఓకేనా? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది మన దగ్గర. ఏంటా ఫార్ములా? S = θ/L × c. మనకి కాన్సన్ట్రేషన్ తెలుసు అనుకోండి, ఏం కట్టచ్చు? θ కట్టచ్చు కదా. ఓకేనా? కాన్సన్ట్రేషన్ తెలిస్తే, ఎన్ని స్పూన్లు షుగర్ వేసామో మనకు తెలిస్తే, గ్రామ్స్ పర్ సీసీ ఎంతో తెలిస్తే θ కట్టచ్చు. ఒకవేళ θ తెలుసు అనుకో, ఏం కట్టచ్చు? Length find out. లెంగ్త్ అవన్నీ మనకు తెలుస్తాయి అవి ఆల్వేస్ నోన్. అది θ తెలిస్తే సి కట్టచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు 2 రకాలు ఎందుకు వచ్చినాయి? పొలారిమీటర్ కి సచారిమీటర్ కి తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఓకేనా? మనం సి తెలిసి θ కడితే దాన్ని పొలారిమీటర్ అంటాం. ల్యాబ్ లో ఉంటుంది యాక్చువల్గా పొలారిమీటర్, కొంతమంది ల్యాబ్ లో చూసుంటారు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంతో మనం కడతాం, అంటే ఎంత యాంగిల్ రొటేట్ అయింది పోలరైజ్డ్ లైట్. సచారిమీటర్ అని దేన్నంటారు? ఏదైతే θ తెలిస్తే సి కడుతుందో, కాన్సన్ట్రేషన్ కడుతుందో దాన్ని సచారిమీటర్ అంటారు. అర్థమైందా? కాన్సెప్ట్ అయితే ఒకటే రెండిట్లో. ఏది కడతాం అనే దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ కి పేరు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ కడితే దట్ ఈస్ కాల్డ్ పొలారిమీటర్.
కాన్సన్ట్రేషన్ కడితే సచారిమీటర్. ఓకేనా? పొలారిమీటర్లో ప్రాక్టికల్గా మనకు సిలబస్లో ఇచ్చిన పొలారిమీటర్ ఏంటంటే లారెంజ్ హాఫ్ షేడ్ పొలారిమీటర్ అని ఒకటి అంటారు. ఇది ఒకటి వినండి, అయిపోద్ది చాప్టర్. లారెంజ్ హాఫ్ షేడ్ పొలారిమీటర్ ఒకటి ఉంది. ఇందులో ఒకే ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనం వాడే డివైస్ ఏంటంటే హాఫ్ షేడ్ డివైస్ అని ఒకటి వాడతాం. దీని పేరే ఉంది కదా, హాఫ్ షేడ్ అని. హాఫ్ షేడ్ డివైస్ అంటే ఇలా ఉంటుందమ్మా మీకు చూడటానికి. ఇందులో 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్. ఇందులో ఒక సెమీ సర్కిల్ ఏమో గ్లాస్ తో తయారు చేస్తారు, ఇంకో సెమీ సర్కిల్ ఏమో హాఫ్ వేవ్ ప్లేట్ తో తయారు చేస్తారు. అది అండర్లైన్ చేసుకోండి. ఏ హాఫ్ వేవ్ ప్లేట్ వాడతారు? క్వార్ట్జ్ తో తయారు చేస్తారు. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. హాఫ్ షేడ్ డివైస్ లో ఏం వాడతారని అడుగుతారు. ఏం వాడతారంటే అందులో వాడేది ఏంటి, ఒక సర్క్యులర్ షేప్ ఉన్న మెటీరియల్ వాడతారు. అందులో 2 సెమీ సర్కిల్స్ ఉంటాయి కదమ్మా. ఒక సెమీ సర్కిల్ సింపుల్ గా గ్లాస్, అందులో గొప్పతనం ఏం లేదు. రెండో సెమీ సర్కిల్ ఏంటి, గ్లాస్ కాదు, హాఫ్ వేవ్ ప్లేట్. అది క్వార్టర్ వేవ్ ప్లేట్ కాదమ్మా, హాఫ్ వేవ్ ప్లేట్. ఓకేనా? అదే అడుగుతారు. ఆప్షన్స్ లో ఏముండొచ్చు, ఆ లారెంజ్ హాఫ్ షేడ్ పొలారిమీటర్ కంటైన్స్ క్వార్ట్జ్ ప్లేట్, క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్ ఇలా ఇస్తాడు. మీరు ఏం సెలెక్ట్ చేయాలి? హాఫ్ వేవ్ ప్లేట్ సెలెక్ట్ చేయాలి. అది కూడా ఏ మెటీరియల్ తో చేస్తారు? క్వార్ట్జ్ తో చేస్తారు. ఇది ఎందుకు వాడతారంటే మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ కదా మనం కట్టేది పొలారిమీటర్ లో, థీటా కడతాం కదా. థీటా యాక్యురేట్ గా కట్టాలి అంటే ఇది కావాలి. పొలారిమీటర్ లో హాఫ్ షేడ్ డివైస్ లేకపోతే నీకు యాంగిల్ అనేది యాక్యురేట్ గా రాదు. ఓకేనా? అది ఎందుకో తెలుసుకోవాలనుకుంటే నేను సెపరేట్ గా చెప్తాను కాల్ చేస్తే. ఓకేనమ్మా? సో ఇది పోలరైజేషన్ కాన్సెప్ట్. ఓకే, సో నైట్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు ఒకసారి రివైజ్ చేద్దాం, పోలరైజేషన్ మొత్తం రివైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి.